బిజినెస్తో కూడినటువంటి ఒక ట్రైనింగ్ ప్యానల్ చాలా చక్కగా రూపొందించారు. ఈవెన్ నాన్ టెక్నికల్ ఇంజనీర్ కూడా చదివితే కానీ ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా రూపొందించారు. ఫస్ట్ పేజ్లో మనం ఏదైతే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మిస్టేక్స్, కాంపోనెంట్ సెలక్షన్లో కానివ్వండి, ఐటెం సెలక్షన్లో కానీ కొన్ని రకాలైనటువంటి పొరపాట్లు చేసి ఉండొచ్చు. మ్యాక్సిమం మన జిల్లాలో జరగలేదు. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ సార్ రెగ్యులర్గా విజిట్ చేయడము, ఎప్పటికప్పుడు గైడ్ చేయడము, ఇవన్నీ కూడా వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు కాబట్టి ఎక్కడ కూడా జరగలేదు. అయినప్పటికీ కూడా ఈసారి మనకు ట్రైనింగ్ మాన్యువల్ ద్వారా చాలా చక్కగా ఇచ్చారు. ఇదంతా కూడా మీరు దానికి ఏదైతే మనం డిస్ట్రిక్ట్ లెవెల్ అయిన తర్వాత మళ్ళీ మండల లెవెల్లో సార్ 2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. మండల స్థాయిలో మళ్ళీ మీరు ఆ కన్సల్ట్ స్కూల్ కాంప్లెక్స్ కానీ కన్సల్ట్ హెడ్ మాస్టర్స్ అందరితో కూడా, అదేవిధంగా సచివాలయ ఇంజనీర్స్తో కూడా మీటింగ్ పెట్టుకొని 2 days పాటు ఈ టెక్నికల్ మీరందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత గ్రామ స్థాయిలో కూడా మళ్ళీ స్కూల్ వారీగా ఉంటుంది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ సార్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రాము టైం లైన్ ప్రకారం మనము స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళు అందరికీ, అదేవిధంగా ప్లీజ్ సో ఇక్కడికి వచ్చేసిన ఎంఈఓలు, మండల ఇంజనీర్లు, ఇతర సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ముఖ్య కారకులైన ఎంఈఓలు, హెచ్ఎంలు, మన ఫీల్డ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరికీ కూడా ప్రత్యేకంగా ముఖాముఖిగా ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ థింక్ యూ పీపుల్ హావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. కొన్ని మండలాలు అయితే కొంతమంది ఎంఈఓలు మరియు ఫీల్డ్ ఇంజనీర్లు ఎంతో పర్సనల్గా తీసుకొని దే హ్యావ్ పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ అండ్ దే హ్యావ్ డన్ సమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. సో దానికి ముందుగా అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో బిఫోర్ యూ స్టార్ట్ ది, ఇందాక మన ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ట్రైనింగ్ బుక్ మీకు ఏదైతే ఇచ్చారో అందులో చాలా డీటెయిల్డ్గా ప్లాన్స్తో సహా మీకు చూపించడం జరిగింది. హౌవెవర్ దేర్ ఆర్ సర్టెన్ ఆస్పెక్ట్స్, నేను కొన్ని అంశాలని మీకు ఇప్పుడు చెప్తాను. గత 1 year అనుభవంతో కొన్ని అబ్జర్వేషన్స్ కావచ్చు, కొన్ని లెర్నింగ్స్ నాకు కూడా కావచ్చు, అదేవిధంగా మీరు కూడా ఎన్నో చూశారు, మీరు కూడా ఎన్నో నేర్చుకొని ఉంటారు. వాటన్నిటినీ కూడా ఐ వాంట్ టు ఎన్షూర్ ఫేజ్ 1లో ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో అవన్నీ కూడా మనం 2వ ఫేజ్లో జరగకుండా 2వ ఫేజ్ని ఇంకా అద్భుతంగా మనం తీర్చిదిద్దాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ½ an hour అలా ఐ విల్ స్పెండ్ సమ్ ½ an hour ఆన్ దిస్ ప్రజెంటేషన్. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చూపించడం జరుగుతుంది ఫర్దర్ యాజ్ పర్ ద షెడ్యూల్. But there are some important aspects which I want all of you to pay attention on. Sorry, next slide. Next. Yeah. ఈసారి 11 components. Last time మీద పెరిగినది ఒకటి అడిషనల్ క్లాస్ రూమ్. I think all of you know it. Next slide. So toilets. ఇక్కడ టాయిలెట్స్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. టాయిలెట్స్ అంటే ఎస్పెషలీ ఫీల్డ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఐ వాంట్ యూ టు ఇన్వాల్వ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ డైరెక్ట్లీ. ఒకటి అర్థం చేసుకోండి, ఫీల్డ్ ఇంజనీర్ మీరు మీ మండలంలో ఉన్న 20 స్కూళ్ళు ఇవన్నీ మీరు చేయలేరు. ప్లీజ్ యాక్సెప్ట్ దట్. సో యూటిలైజ్ ది సర్వీసెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఓన్లీ. ఏఈ షుడ్ వర్క్ లైక్ ఎ డిఈ, డిఈ విల్ వర్క్ లైక్ ఎ ఈఈ. అంటే సూపర్ చెక్స్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ చాలా మంచి యంగ్ పీపుల్, వెరీ ఎంతూజియాస్టిక్. వాళ్ళకి నమ్మకం పెట్టి అవకాశం ఇస్తే దే విల్ నాట్ డిసప్పాయింట్ యూ. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, ఐ ట్రస్ట్ దెమ్. నిజం చెప్తున్నాను. ఐ హ్యావ్ 100% కంప్లీట్ ట్రస్ట్ ఓవర్ మై ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్సో టు గైడ్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్, బట్ ట్రస్ట్ దెమ్. వాళ్ళని నమ్మండి, ఏమీ తప్పలేదు. వాళ్ళకేం ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఇది రాదు అది రాదు అని ఇది చేయకండి. నర్చర్ దెమ్. దే ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ వెరీ వెరీ సింపుల్. చాలా సులువు చేయగలిగే తత్వం, కెపాసిటీ వాళ్ళకు ఉంది. సో టాయిలెట్స్లో కొన్ని ముఖ్యమైన అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ కూడా నీట్గా స్లోప్ అనేది చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్ తోటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లోరింగ్ చెప్తున్నాను, ఫ్లోరింగ్ స్లోప్. ఎందుకంటే ఇది దృష్టి పెట్టకపోతే వాటర్ నిలబడడం మొదలవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక బిల్డింగ్కి ఆయువు తీసేది
స్టాగ్నెంట్ వాటర్, అది లోపల అవ్వచ్చు బయట అవ్వచ్చు. మీరు టాయిలెట్ బ్లాక్స్ కడతారు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కడతారు, ఫ్లోర్ స్లోప్ పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యమైనది రూఫ్, స్లాబ్ని స్లోప్ పెట్టుకొని వాటర్, వర్షపు నీరు బయటికి వెళ్ళడానికి పైప్తో సహా మీరు కిందికి తీసుకొని వచ్చి అక్కడ కావాలంటే ఒక స్లోప్ పిట్ ప్లాన్ చేస్తారు. By doing this, you will be increasing the life of that building at least by 20-30 years. వర్షపు నీరు బిల్డింగ్ పైన నిలబడకపోతే దాని ఆయుష్ ఈజీగా 20-30 ఏళ్ళు పెరుగుతుందండి. సో మేక్ షూర్ దట్ యు మెయింటైన్ ద స్లోప్స్. అంటే ఇవన్నీ గ్లిట్టర్, ఇది ఓకే, మంచి మంచి టైల్స్, ఖరీదైన ట్యాప్లు, ఇది ఓకే, బట్ దాన్ని మ్యాచింగ్ చేసేటట్టు మంచి వాటర్ ఏది నిలబడకుండా స్లోప్ మెయింటైన్ చేయడం. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఏది కూడా పైపులు బయటికి కనిపించకూడదండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫిట్టింగ్స్ కావచ్చు, ముఖ్యంగా సింక్ పెడతాం మనం. సింక్ కింద ఆ వేస్ట్ వాటర్ పోయే పైపు, అది ఒక లూజ్ పైప్ పెట్టేస్తాం మనం. ఇలా అంటే ఇలా తిరుగుతుంది, అలా అంటే ఫ్లెక్సిబుల్ పైప్ ఒకటి పెడతాం. అది చేయకండి. ఆ అవుట్లెట్ని తీసుకొని వచ్చి వాల్లోకి తీసుకెళ్ళిపోయి వాల్ లోపలే హిడెన్ గా తీసుకెళ్ళి మీరు డ్రైన్ లోకి కలిపేసేటట్టు ప్లాన్ చేయండి. అర్థమైందండి? ఏదర్ వాటర్ ట్యాప్ కావచ్చు, ఆ వేస్ట్ వాటర్ పోయే పైప్ కావచ్చు, అసలు అది ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఏ పైపు కూడా ఎక్స్పోజ్ కాకూడదు. అలా చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ మోడల్. నేను చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీలో ఎవరికి ఏం అనుమానం వచ్చినా ప్లీజ్ స్టాప్ అండ్ ఆస్క్. నేను చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ, చిన్న చిన్న జాగ్రత్తలు. ఇవి తీసుకోవడం వల్ల బిల్డింగ్స్ వయసు మీరు పెంచిన వాళ్ళు అవుతారు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో ఇది కూడా మీరు ఇక్కడ చూస్తే ఆ యూరినల్ కింద పోయే ట్యాప్ ఏదో నార్మల్ గా పెట్టింది కాదు, ఒక ఫిక్స్డ్ పైప్ లైన్ పెట్టి గోడ లోపలికి దించేసాం. ఇట్ విల్ గో ఇన్ టు ద వాల్ సో దట్ ఆ వేస్ట్ వాటర్ పైప్ కూడా, అంటే యూరినల్ ఏదైతే వాటర్ ఉంటుందో వేస్ట్ వాటర్ పైప్, అది కూడా బయటికి ఎక్స్పోజ్ కాకూడదు. అసలు ఇన్ఫాక్ట్ దీనికంటే బెటర్ మోడల్ ఏంటంటే ఆ కింద పైప్ వచ్చేది కూడా మనం గోడలోకి తీసుకోగలిగితే దట్ ఈస్ ది బెస్ట్. నథింగ్ లైక్ కొంచెం ముందుకి కాంక్రీట్ ప్రొజెక్షన్ తీసుకొని దాని మీద ఇది కూర్చోబెడితే నీట్గా ఉంటుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఆరో ప్లాంట్ మీ అందరికీ తెలుసు, ఇది డైరెక్ట్గా వాళ్ళే సప్లై చేస్తారు. సో దీనికి కూడా ఇది ఎక్కడ ప్లాంట్ ఏది అంటే ముందు ఫేజ్ 1లో మనకి ఆరో ప్లాంట్ ఎలా ఉండబోతుందో మనకు ఎవరికి తెలియదండి. సో చాలా మనం ఏమనుకున్నాం, ఆరో ప్లాంట్ అంటే ఓన్లీ అంటే ట్యాప్ అది ఉండదు, ఓన్లీ ఆరో ప్లాంట్ మాత్రమే ఉండి ఒక ట్యాంక్ నుంచి కనెక్షన్ ఇవ్వాలి అని చాలా చోట్ల మనం ఏం చేసాము, అరుగులు కట్టేసి ట్యాప్ మనమే బిగించాము. ఇప్పుడు దాన్ని అంతా హ్యాండ్ వాష్కి పెట్టాము. సో ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు. వీ నో హౌ దీస్ ఆరో ప్లాంట్స్ ఆర్ గోయింగ్ టు లుక్ లైక్. సో దీన్ని మన స్కూల్ ప్రాంగణంలో ఎక్కడ పెట్టాలి, దీనికి సెక్యూరిటీ ఉండాలండి. సెక్యూరిటీ అంటే మనిషి కాదు, ఒక రూమ్ లోపల రూమ్ లేదా ఒక వరండాలో గ్రిల్ పెట్టేసి దానికి ఒక తాళం, సో దట్ రేపు పొద్దున స్కూల్ క్లోజ్ చేసిన టైంలో ఎవడో వచ్చి దీన్ని పాడు చేయకుండా ఉండేటట్టు జాగ్రత్త. రెండవది, ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ వాటర్ ఇన్లెట్కి ఒక ప్రావిజన్ ఇచ్చుకోవాలి, అవుట్లెట్కి ప్రావిజన్ ఇచ్చుకోవాలి, కరెంట్కి ప్రావిజన్ ఇచ్చుకోవాలి. సో యూ నీడ్ టు విజువలైజ్. అర్థమైందా అండి? యూ షుడ్ విజువలైజ్ ది వాటర్ ఇన్లెట్, వాటర్ అవుట్లెట్, పవర్ సప్లై. ఇది మొత్తం మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫర్దర్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని స్పష్టంగా తెలియజేయాలి. ఎస్పెషల్లీ ఫీల్డ్ ఇంజనీర్స్ అండి. ఫీల్డ్ ఇంజనీర్స్ మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి ఇది నేర్పించాలి. అర్థమైందండి? సో ఐఎమ్ గివింగ్ యూ, ఐ ట్రస్ట్ యూ విత్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఐ వాంట్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. సో ఈ స్కిల్లింగ్ వాళ్ళకి నేర్పించండి. సో ఈ ఆరో ప్లాంట్ ఎక్కడ వస్తుంది, దాని కింద స్లోప్ మెయింటైన్ చేయడం. ఎందుకంటే వాటర్ పట్టుకునేటప్పుడు కొన్ని నీళ్ళు కింద పడతాయి. ఎక్కడైనా వాటర్ నిలబడితే ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద లైఫ్ ఆఫ్ దట్ స్కూల్. అది మైండ్లో బ్లైండ్గా పెట్టేసుకోండి, ఆల్ ఆఫ్ యూ. సో
సో అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అలౌ చేయకూడదు. సో ఆర్ఓ ప్లాంట్ ఎక్కడ వస్తుంది, దానికి ఇన్లెట్, అవుట్లెట్, దెన్ పవర్ సప్లై అండ్ కింద స్లోప్ ఇచ్చేసి ఆ వాటర్ ఎక్కడ డ్రైన్ ఆఫ్ అవ్వాలి, ఆ వాటర్ బయటికి పోవడానికి కూడా ఒక దారి. చిన్నదే, బట్ ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నెక్స్ట్ స్లైడ్. మేజర్ మైనర్ రిపేర్స్ ఇవన్నీ యు నో ఇట్. నెక్స్ట్ స్లైడ్. ఈ ఎలక్ట్రిఫికేషన్ నేనేమి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ ఎనీ బ్రాండ్ అండి. నాకేమి ఒక బ్రాండ్ అంటే ఇష్టం, ఒక బ్రాండ్ నాకేం డీలింగ్స్ కానీ ఏమి లేవు. లెట్ దట్ బి వెరీ క్లియర్. కానీ ఈ మనకి మార్కెట్లో ఈ గోల్డ్ మెడల్ చాలా డూప్లికేట్స్ దొరుకుతున్నాయి. ఎలా చెప్పొచ్చు డూప్లికేట్ అంటే, ద రేట్, మీకు ఒక రేట్ ఇచ్చారు, అంతకంటే తక్కువ రేట్ దొరుకుతుందంటే అది ఖచ్చితంగా డూప్లికేట్. అవునా కదా, మీరే చెప్పండి. బంగారం ఎవరైనా, ఇప్పుడు బంగారం రేటు 100 రూపాయలు ఉందండి, మీకు ఎవడో వచ్చి ఇదిగోండి ఈ బంగారం, ఇది నేను 50 రూపాయలకి ఇస్తానంటే అది సాధ్యమేనా? ఇది అంతే. సో ప్లీజ్ వీలైనంత వరకు ఇది వాడకుండా మనకు ఒక 2-3 బ్రాండ్స్ ఉన్నాయి. ఏమున్నాయండి? మంచి లెగ్రాండ్ ఒకటి, లెగ్రాండ్ ఇస్ ఎక్సలెంట్. ఐ హావ్ పర్సనల్లీ సెలెక్టెడ్ సమ్ స్విచ్ బోర్డ్, ఎక్సలెంట్ ఉన్నాయి. ఇంకా హ్యావెల్స్ ఇస్ గుడ్, హ్యావెల్స్ వాడండి. బట్ ఈ గోల్డ్ మెడల్ మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. నాట్ ఫర్ ఎనీ రీజన్, బట్ బికాస్ డూప్లికేట్ ఎక్కువ వస్తున్నాయి. అది చూస్తేనే అర్థమైపోతుంది గోల్డ్ మెడల్. ఓకే, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ డూప్లికేట్స్. తర్వాత ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ విషయానికి వస్తే, వైరింగ్ చాలా మంది ఏం చేస్తారంటే పీవీసీ పైప్ ప్లేసెస్ చేస్తున్నారు. వీలైనంత వరకు గోడ లోపలే కన్సిల్ చేయండి. అంటే పాత స్కూళ్ళు మరి రాళ్లతో కట్టిన స్కూల్స్ ఉంటాయి, దాని గోడ లోపలికి చేయలేము. అలాంటివి తప్ప కాంక్రీట్ గోడలు, ఇటుకలతో కట్టిన గోడలు, 90% ఇటుకలతో కట్టిన గోడలే ఉంటాయి, ఎక్కడో 1-2 తప్ప. అక్కడంతా కూడా గోబర్ కంప్లీట్ కన్సీలింగ్, మొత్తం కన్సీలింగ్కి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ పొజిషనింగ్ ఆఫ్ ఫ్యాన్స్, లైట్స్ కరెక్ట్గా ప్లాన్ చేయండి. ఎట్లా ప్లాన్ చేయాలి అంటే, తక్కువ సంఖ్య ఫ్యాన్లు వాడి రూమ్ అంతా చక్కగా గాలి సర్క్యులేషన్ ఎక్కడ పెడితే అవుతుంది. కామన్ సెన్స్. ఓకే, అది వాడండి. రెండవది, లైట్లు ఎక్కడ పెట్టాలి జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా యు విల్ ఎనీవేస్ డూ ఇట్. నెక్స్ట్ స్లైడ్. తర్వాత ఇంకొకటి అండి, ఈ నాడు నేడు ఫర్నిచర్ కొంత మనకి స్టేట్ నుండి వస్తుంది, కొంత పాత ఫర్నిచర్ ఉంది. సో ఐ బిలీవ్ ఇన్ రీఫర్బిషింగ్ ఓల్డ్ ఫర్నిచర్ అండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక ఓల్డ్ చెక్క బల్ల ఉంది, అక్కడ చెక్క బల్లలు ఉన్నాయి. వాటికి మీరు ఏం చేయొచ్చు? వాట్ కెన్ బి డన్? పెయింటింగ్ ఈజ్ అన్ ఆప్షన్. అంటే చాలా అనీవెన్ ఉంటుంది కదా, దానికి ఏం చేయాలా? యూ కెన్, చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, మంచి మీకు కార్పెంటర్ మంచి వాళ్ళు ఉన్నారు అంటే ఆ మక్కు తెచ్చి పెట్టి దానికి మళ్ళీ నీట్గా పాలిష్ చేస్తారు. ఆర్ యూ కెన్ డూ పెయింటింగ్ ఆల్సో. ఈవెన్ బెటర్ విల్ బి గోయింగ్ ఫర్ కలర్ఫుల్ డెకలాన్ షీట్స్. చాలా తక్కువ కాస్ట్లో రెడ్, ఇప్పుడు మనకు ఆ బెంచ్ కనిపిస్తున్నాయి కదా, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, అవే బెంచీలు అదే కలర్ తోటి మంచి డెకలాన్ షీట్స్ దొరుకుతాయి. అది కూడా మీరు చేయొచ్చు. ఐరన్ బెంచెస్ అనుకోండి, నీట్ గా కలర్ పౌడర్ కోట్ వస్తుంది. పౌడర్ కోట్ వేస్తే లైఫ్ ఎక్కువ వస్తుంది. మంచి బ్రైట్ కలర్స్ వాడండి. ఈ బెంచెస్ ఎలా ఉన్నాయో అదే విధంగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఆల్సో గెట్ ది టీచర్స్ ఫర్నిచర్ బిల్డప్. మనం ఎంతసేపు పిల్లలకైనా మనం కూడా కొంచెం చూసుకోవాలి కదా. మన టీచర్ని మనం చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? టీచర్స్ కి కూడా మంచి ఫర్నిచర్ ఉండాలా. సో ఇప్పుడు అలాంటి అక్కడ చెక్క బల్ల ఉంది, దాన్ని ఏం చేయొచ్చు? నీట్గా స్క్రాప్ చేసేసి
మంచిగా డెకలాగ్ షీట్లు అంటించి అది కూడా కలర్ఫుల్గా చేయండి. ఓకే, ఇట్ షుడ్ బి మేడ్ కలర్ఫుల్. 2-3 కలర్స్ వాడి, బ్రైట్ కలర్స్ వాడి, పిల్లలకి ఇష్టం ఉంటుంది. మీకు కూడా టీచర్స్ షుడ్ ఆల్సో గెట్ దట్ ఎక్సైట్మెంట్ కదా. ఉంటుందా ఉండదండి? మీ ఆఫీస్లో మీకు మంచి కలర్ఫుల్ కొత్త టేబుల్ వస్తే ఒక అరగంట ఎక్కువ పనిచేస్తారు, అవునా కదా? జస్ట్ టు ఎంజాయ్ దట్ న్యూ ఫర్నిచర్. ఇది అంతే. సో ప్రతి ఒక్క ఫర్నిచర్ పైన కూడా రిపేర్ చేయండి. రిపేర్కి పనికిరాదా తీసేయండి బయటికి. బట్ చెత్త అనేది ఇంట్లో స్కూల్లో ఉండడానికి లేదు. నాడు నేడు ఇస్ ఎ స్పిరిట్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ అ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ స్పిరిట్. అంటే సమూలంగా మార్పు, స్టైల్, బిహేవియర్, యాటిట్యూడ్ అన్నీ మార్చాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సేమ్ నెక్స్ట్ స్లైడ్. ఇది భగత్ సింగ్ నగర్ లో ఎక్స్పెరిమెంటల్ గా ఫ్లోరింగ్ కూడా పెయింట్ చేశాము. బట్ లేటర్ వి ఫౌండ్ పెయింట్ పోతా ఉంది. సో ఐ రికమెండ్ డోంట్ డూ దిస్. వేసినప్పుడు బాగుంది కానీ ఇట్ ఈస్ నాట్ సస్టైన్, లైఫ్ రావడం లేదు. మీరు ఎవరైనా ఇంజనీర్లు సార్ దెర్ ఇస్ అ వే ఇన్ విచ్ వీ కెన్ మేక్ దిస్ పర్మనెన్సీ. ఎందుకంటే నడుస్తారు, పరిగెడతారు పిల్లలు, ఆ చెప్పులు షూస్ రాసుకుంటాయి, అయినా కూడా పెయింట్ పోదు అనుకుంటే ఎక్సలెంట్, చేసి నాకు కూడా చూపించండి. ఐ ఆల్సో వాంట్ టు లెర్న్. ఓకే, చేసినప్పుడైతే దిస్ వాజ్ బ్యూటిఫుల్, కానీ ఇప్పుడు వెళ్తే అది అక్కడక్కడ పెయింట్ పోయి ఇట్లాంటిది ఇంకా లెట్ us నాట్ డూ ఇట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇవన్నీ మీకు తెలుసు. నెక్స్ట్ స్లైడ్. ఇది స్మార్ట్ టీవీ ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టండి. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టీవీ మీద స్టిక్కర్ ఉండదు. ఇది చాలా స్కూళ్ళలో టీవీల పైన స్టిక్కర్ పెట్టుకుని ఉంటారు. మనము కొత్త బట్టలు కొనుక్కుంటామండి, షాప్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు రెడీమేడ్, దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ట్యాగ్ వేసుకొని తిరుగుతామా? ఇది ఒక అలవాటు పోవాలా. నేను కొత్తదని చూపించుకోవాలా? ట్యాగ్ వేసుకొని తిరుగుతాము మనము. చొక్కాకైతే ఒక న్యాయం, దీనికైతే ఇంకో న్యాయమా? సో స్టిక్కర్లు అన్నీ తొలగించండి. దీనికే కాదు, ఇంకొక కామన్ బ్లండర్, ఇట్స్ ఎ డిజాస్టర్. ఏంటంటే ఈ యూపీవీసీ డోర్స్ పెడతారు. యూపీవీసీ డోర్స్ ఒక స్టిక్కర్ వస్తుంది. ఆ కంపెనీ పేరు టాటా అయితే టాటా అని ఒక స్టిక్కర్ ఉంటుంది. ఇంజనీర్లకు అర్థమవుతుంది. 99% మంది ఇన్స్టాల్ చేశాక ఈ స్టిక్కర్ బీగరు. అది ఏమవుతుంది? కాలక్రమేణా కొన్ని చోట్ల స్టిక్కర్ పోయి, ఆ స్టిక్కర్ పోయిన చోట అక్కడ ఒక రకంగా కలర్ ఉంటుంది. స్టిక్కర్ తీస్తే దానికి ఇంకో కలర్ ఉంటుంది. అది రంగులు తయారు అవుతుంది. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ డర్ట్ యూ కెన్ సీ ఆన్ దట్ యూపీవీసీ డోర్స్. విండోస్ కావచ్చు, వైట్ యూపీవీసీ అంటే వైట్ కలర్ ఉంటుందండి. బార్డర్ వచ్చి ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అదే వాడుతున్నారు. ఈ సచివాలయాల బిల్డింగ్లకి, ఆర్బీకేలకి అన్నిటికీ అదే వాడు. అవి స్టిక్కర్లు దయచేసి తొలగించండి. పెయింటింగ్ అయిపోయిన వెంటనే ఈ స్టిక్కర్ తీసేయాలి, లేదంటే యు ఆర్ మేకింగ్ ఎ డిజాస్టర్. ఇంజనీర్లకు చెప్తున్నాను ప్రత్యేకంగా, ఎంఈఓలో కూడా, మీరు కూడా ఎక్కడైనా మీ స్కూల్లో చూస్తే పీకేయండి. కొత్తగా ఉంటుంది స్టిక్కర్ పీకపోతే అంటే రేపు పొద్దున ఎలా ఉంటుంది పక్కన వదిలేసి ఇప్పుడైతే చెత్తగా తయారు చేస్తారు. ప్లీజ్ రిమూవ్ ఇట్. సింపుల్ ఎగ్జాంపుల్, కొత్త మోడల్ కొనుక్కున్నప్పుడు కొత్తగా ఉండాలని మనం ట్యాగ్ వేసుకుని తిరుగుతామా? పీకేస్తాం కదా, ఇది అంతే. నెక్స్ట్ స్లైడ్. కిచెన్ షెడ్, ఇది మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కట్టండి. నెక్స్ట్ కాంపౌండ్ వాల్ కంప్లీట్గా ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఇంజనీర్స్ ఎస్సీ గారు వీళ్ళందరూ ఉన్నారు, దే విల్ టాక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ స్లైడ్. I want this to be done in all of our toilets. ఓకే, ఎలా చేయాలి అని ఫేజ్ 1లో నాకు కూడా తట్టలేదు, ఆలోచించాను కానీ తట్టలేదు. బట్ ఇది ఎక్కడో మన జిల్లాలో ఎక్కడో చేయలేదు. We saw this in the manual.
ఇదేంటంటే ఐరన్ డోర్స్ ఇవి. మామూలుగా మనం వెల్డింగ్ చేస్తాం కదా, అలాంటిది కాదు, రెడీమేడ్ డోర్స్ ఇవి. దే హ్యావ్ వెరీ లాంగ్ లైఫ్. ఎస్పెషలీ మనము టీచర్స్ ఏం చెప్తారు, పిల్లలు సరిగ్గా వాడరు, అది ఇది చేస్తామంటారు కదా. దిస్ విల్ హ్యావ్ ఎక్సలెంట్ లైఫ్. కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎక్సలెంట్ లైఫ్. అండ్ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ కలర్స్. బాగుందా బాలేదా? ఇమాజిన్ మీ పిల్లలు చదివే స్కూల్లో ఇలాంటి టాయిలెట్లు ఉన్నాయంటే విల్ యూ నాట్ బి హ్యాపీ? సో నాకు ప్రతి టాయిలెట్ కూడా, ఓల్డ్ టాయిలెట్స్ కూడా రిపేర్ చేస్తే ఇలానే ఉండాలి. ఒకవేళ డోర్స్ బాగున్నాయి అనుకోండి, యూ స్టిల్ గో ఫర్ దిస్ మల్టీ కలర్స్. ఐరన్ డోర్స్ ఉన్నాయి, బాగుంది సార్, కొత్తగా ఉంది, మళ్ళీ తీసేసి మార్చినారు ఎందుకంటే ఓకే, వెళ్ళదు. బట్ దానికి నీట్గా పౌడర్ కోటింగ్ ఈ విధంగా వేయించాం. డిఫరెంట్ కలర్స్, ఒక్కొక్క డోర్ ఒక్కొక్క కలర్లో, రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్, yellow, బ్రైట్ కలర్స్. Okay, this is very important for me. I will insist that every single toilet should have this kind of color coding for the doors. Okay, next slide. Same thing, next slide. ఇంకొకటి, మనం అంతా ఖర్చు పెట్టి చేస్తున్నాం కానీ ఈ బుక్ కీపింగ్ పైన దృష్టి పెట్టట్లేదు. బుక్ కీపింగ్ అంటే సరే, అక్కడ పుస్తకాలు ఉంటాయి, పిల్లల నోట్ పుస్తకాలు ఉంటాయి, అవన్నీ ఏం చేస్తున్నాం, పైన అటకలు కట్టి దానిపైన పడేయడం, లేదంటే ఓపెన్ కబోర్డ్స్ పెట్టేసి దాంట్లో దూర్చడం. ఏం చేసినా ప్లాన్ ఫర్ ఇట్ అండ్ గోడలోనే కట్టేయండి. బట్ ఒక చెక్కవి డోర్స్ అవి పెట్టి మంచి, ఏదైనా కానీ శుభ్రత అనేది ఎట్లా వస్తుందండి, ఆర్గనైజ్డ్గా లోపల క్లాస్ రూమ్లో ఆ పుస్తకాలు అవన్నీ కబోర్డ్లో పెట్టేసి దాన్ని డోర్ వేసి, టీచర్లు కూడా దే ఫీల్ సేఫ్. మనకి తాళం వేసి తాళం వాళ్ళ దగ్గర చక్కగా పెట్టుకుంటారు. సో నాకు ఎక్కడైనా కానీ ఈ ఫేజ్ 2లో ఓపెన్ అటకలు, ఓపెన్ కబోర్డ్స్ నాకు కనిపించకూడదు. దిస్ కాన్సెప్ట్ ఆఫ్ పైన అటకలు కట్టడం అనేది చాలా ఓల్డ్ కాన్సెప్ట్, అది తీసేయండి. ఉంటే వదిలేయండి, డోంట్ డిస్ట్రాయ్ వాట్ ఈస్ దేర్. బట్ కొత్తవి కట్టకండి. అండ్ ఆ పాతవి ఏవైతే ఉన్నాయో ఐ డోంట్ ఇంటెండ్ దట్ స్కూల్ టీచర్స్ టు యూజ్ దెమ్. అవి అసలు వాడు ఖాళీగా పెట్టండి, అలంకార ప్రాయమే. ఏం వాడతాము, కబోర్డ్స్ విత్ డోర్స్. ఒకటి సేఫ్టీ ఉంటుంది, రెండు అందం కూడా ఉంటుంది. పెద్ద ఖర్చు ఏం కాదు. మనం ఇన్ని 100 కోట్లు పెట్టి కడుతున్నప్పుడు ఆ చిన్నది ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నెక్స్ట్ స్లైడ్. రూఫ్ నేను చెప్పాను కదా, మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మెయిన్ ఏంటంటే ప్లీజ్ మెయింటైన్ ఎ స్లోప్. ఎనీ బిల్డింగ్ యూ టచ్, కొత్తగా టాయిలెట్ కడుతున్నారు, టాయిలెట్ పైన ట్యాంక్ కడుతున్నారు, ఏం చేసినా ఇఫ్ దట్ స్లోప్ ఈస్ నాట్ మెయింటైన్, యు ఆర్ కిల్లింగ్ దట్ బిల్డింగ్ బై 20-30 years. వాటర్ నిలబడితే స్లోగా అక్కడ ఉన్న కాంక్రీట్ ఎండకి ఎండి, వాన నిలబడడం వల్ల డ్యామేజ్ అయ్యి గోడలోకి, చాలా మంది స్కూళ్ళలో చూస్తుంటారు కదండి, గోడలో తేమ దిగడం, పైన తేమ దిగడం, ఇట్ ఆల్ స్టార్ట్. తర్వాత కింద క్లాస్ రూమ్ లోపల నుంచి చూస్తే పెచ్చులు ఊడిపోవడం. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. అదొక్కటి వాటర్ నిలబడకుండా, అంటే వర్షం పడిన గంట కల్లా వాటర్ డ్రైన్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఆ బిల్డింగ్కి కింద క్లాస్ రూమ్ లోపల పెచ్చులు ఉండడం అనేది జరగదు, గోడలో తేమ దిగడం అనేది జరగదు. కనీసం 30 సంవత్సరాలు దాని వయసు పెంచిన వాళ్ళు అవుతారు. ఓకే, సో మీరు కట్టించింది షాజహాన్లాగా తాజ్మహల్ ఉన్నట్టు నిలిచిపోవాలనుకుంటున్నారా, లేదంటే ఏదో కట్టాము మీరు కనీసం రిటైర్ అయ్యేంత వరకు కూడా లేకుండా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? మీరు చూపించుకోవాలా లేదా? మీ పిల్లలకి వాళ్ళకి చూపించుకోవాలా? నేనైతే చూపించుకుంటానండి. ఇంటికి వెళ్ళి మా ఆవిడికి ఫోటోలు చూపించి, చూసావా ఏమి పని చేస్తున్నాను అని చూపించుకుంటా. మీరు కూడా చేయాలి కదా. యూ షుడ్ ఆల్సో బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్.
ఇది జీవితంలో మళ్ళీ మనకు అవకాశం దొరకదు, మీకు దొరకదు, నాకు దొరకదు. సో లెట్ us do it the best way and let this be a model for us. మన కెరియర్లో చూపించుకోవాలి, ఆల్బమ్ మెయింటైన్ చేసి ఇదిగోండి ఇలా ఉండేదాన్ని ఇలా చేశాను. మీరు ఎంత చెప్పినా, ఎన్ని కథలు చెప్పినా, ది ఎఫెక్ట్ దట్ దీస్ ఫోటోస్ నాడు నేడు విల్ హ్యావ్ ఈస్ వేరే లెవెల్. ఇది అవునా కదా? యు అగ్రీ ఆర్ నాట్? సో బిల్డింగ్ లైఫ్ పెంచేయడానికి ప్రయత్నాలు చేయండి. నెక్స్ట్ స్లైడ్ చెప్తారు మీకు అన్ని. నెక్స్ట్ స్లైడ్. సో చిన్న చిన్న అంశాలు. ఇక్కడ ఇంకొకటి మిస్ అయింది ఏంటంటే ఆర్చ్ అండి. ఆర్చ్ ఫోటో ఏదైనా ఉందా ప్రభాకర్ గారు? ఆర్చ్ ఒకటి ఏదైనా ఫోటో ఏదైనా ఉంటే చూపించండి. నాకు ప్రతి స్కూల్కి ఆర్చ్ ఉండాలి. ఆర్చ్ గేట్ కంపల్సరీగా ప్రతి స్కూల్కి ఉండి తీరాలి. అది కూడా యూనిఫామ్గా ఉండాలి. దయచేసి ప్లీజ్ డు నాట్ యూజ్ స్టీల్ లెటర్స్. ఏదో బాగా అంటే ఏదో దురుద్దేశంతో పెట్టండి. మనం ఇంకా బాగా చేయాలి అనే దాంతో ఈ స్టీల్ లెటర్స్ పెడుతున్నాం. స్టీల్ లెటర్స్ వల్ల రెండు డిసడ్వాంటేజ్. మనము హ్యూమన్ నేచర్, హ్యూమన్ కన్ను అనేది ఎలా పనిచేస్తుందంటే ఏదైనా అబ్జర్వ్ చేసుకునేది కంటికి బాగా కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ చేసేది కంటికి ఇబ్బంది కలిగిస్తుంది. ఉదాహరణకి ఎదురుగా సూర్యుడు ఉన్నాడు, మీ కింద వాటర్ ఉన్నాయనుకోండి. వాటర్లో సూర్యుడిని చూస్తే ఇబ్బందిగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? హాయిగా ఉంటుందా? నాకు ఇబ్బందిగా ఉంటుందండి. నేను డైరెక్ట్గా చూడటం మీద చెప్పట్లేదు. రిఫ్లెక్ట్ అయ్యేది కంటికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఒక చిన్న ఎదురు సూర్యుడు ఉన్నాడు, ఒక బ్లాక్ కలర్ పేపర్ వేసి అక్కడ చూడండి, కింద చూడండి. రెండింటిలో కంపేర్ చేస్తే ఏది బెటర్గా ఉంటుంది? కంటికి ఎప్పుడైనా రీడబిలిటీ అనేది వచ్చేది ఏదైతే అందుకనే చూడండి, వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ కలర్, డార్క్ బ్లూ ఇవే వాడతారు. ఎక్కడైనా మీరు ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ట్రెండ్ స్టీల్ లెటర్స్ అనేది. అది ఇలా చూస్తుంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ చెట్లు, ఎదురుగా ఉన్న చెట్లు అన్ని కనిపిస్తుంటాయి, స్పష్టత ఉండదు, ఫాస్ట్గానే చదవలేము, క్లారిటీ కూడా ఉండదు. అండ్ రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక 6 నెలలు సంవత్సరం బాగుంటుంది, తర్వాత అక్షరం పోతుంది. ప్రాథమికలో దా పోతుంది, ప్రాథమిక పాఠశాల మిగులుతుంది. ఇంకొన్ని రోజులు పోయాక ఠా పోతుంది. ఇలా అక్షరాలు పోయి అవి మళ్ళీ మనము రిపేర్ చేస్తామా? చేయలేము. ఒకవేళ ఏదో ఎవరో హెచ్ఎం కష్టపడి రిపేర్ చేశారనుకోండి, పాఠశాలలో పాత అక్షరం ఉంటుంది, ఠా కొత్తగా నేరేలాడుతుంది. వెరీ వెరీ డిఫికల్ట్. లైఫ్ ఉండదు. చూడడానికి ఏదో అందం ఉంది అని అనుకుంటాం, కానీ కంటికి ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ ప్లీజింగ్, రీడబుల్ గా ఉండదు ఎప్పుడైనా కానీ, రిఫ్లెక్ట్ చేసేది ఏదైనా. మొదటిది. రెండవది లైఫ్ ఉండదు, పోతుంది, అక్షరం పోతుంది. మీరు ఎంత స్కిల్మెన్షిప్, వర్క్మెన్షిప్ అన్నా, ఎంత వర్క్మెన్షిప్ అన్నా కొంత డ్యామేజ్ అవుతుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే సిమెంట్ ది కార్వింగ్ ఇచ్చేసి ప్రొజెక్షన్ ఎంపోజింగ్ లాగా చేసి ఆ లెటరింగ్ కి డార్క్ కలర్ తోటి పెయింట్ చేయడం. ఏమన్నా ఉందా బాబు? అన్ని ఒకటే కలర్ కోడింగ్ లో రావాలి. సో దట్ మనం ఆ గ్రామంలో వెళ్తుంటే ఆ ఆర్చ్, ఆ అక్షరం చూసి ఫెమిలియారిటీ ఉండాలి. అండ్ వీ షుడ్ నో, ఓ ఇక్కడ ఇది స్కూల్ రా. ఈరోజు ఎప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్ళినా ఏ గ్రామం దగ్గరికి, గ్రామంలో ఇల్లు, అనేక అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్లు, ఓల్డ్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ నాడు నేడు స్కూల్ పక్క నుంచి వెళ్తే దాని వైపు తల తిప్పకుండా, దాన్ని చూడకుండా వెళ్ళగలరా ఎవరైనా? వెళ్ళలేరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని
మంచి ఆర్చ్. ఇక్కడ యాక్చువల్లీ ఇది కూడా కాదు కలర్ కోడింగ్, మన భగత్ సింగ్ నగర్ ఉందా ఆర్చ్, ఆ డార్క్ కలర్ ఆర్చ్ పెట్టాం కదా, భగత్ సింగ్ నగర్ తీయండి. సో ఒకటే యూనిఫామ్ కలర్ కోడింగ్ వాడతాము. ఆ పెయింటర్స్ ఏదైతే మనకి పెయింటింగ్ ఇచ్చిందో స్టేట్, అదే కలర్ తోటి ఎలా వాడాలి నేను మీకు చూపిస్తాను శాంపుల్. సేమ్ దాని మాదిరే అన్ని స్కూల్స్ కూడా అదే రకమైన ఆర్ట్ చేయండి. ఈ స్టీల్ లెటర్లు వాడతాము, తర్వాత మేము క్లాడింగ్ పెడతాము, టైల్స్ పెడతాము, వద్దు, ఇవేవి లైఫ్ ఉండదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, పెయింటింగ్ కి 7 years వారంటీ ఉంది. ఆ పెయింట్ పోతే వాడు తాడు తీసి మళ్ళీ తీసుకొని వచ్చి పెయింట్ చేయించవచ్చు. అట్లీస్ట్ ఆ రైట్ ఉంది మనకి, చేస్తాం చేయం పక్కన పెట్టండి. కానీ ఈ లైట్లకి దానికి ఏమీ ఉండదు, ఈ టైల్స్ కి క్లాడింగ్లకి వాటికి ఏమీ ఉండదు. సో ఇన్వెస్ట్ ఆన్ ఏ గుడ్ ఆర్చ్. ఆర్చ్ చూపించండి. వాట్సాప్ ఓపెన్ చేయండి. ఇందులో మొదటిసారిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వస్తోంది. సో దే ఆర్ న్యూ ఎంట్రన్స్. సో ఐ ఎక్స్పెక్ట్, in fact they should be performing better than the old ones. ఎందుకంటే you still have to prove. మిగతా వాళ్ళు ఏదో కొంచెమే కాదు బాగా చేసి మంచి ఎక్స్పీరియన్స్ అది తెచ్చుకున్నారు. ఇది దిస్ ఈస్ హౌ ఐ వాంట్. కొంచెం వెనక్కి వెళ్ళండి. ఒక్క నిమిషం. సో నాకు ఈ విధంగా రావాలి. సేమ్ ప్రైమరీ కలర్స్, ఆ బిల్డింగ్ ఏ కలర్ వాడారో అదే ఎక్స్ట్రా పెయింటింగ్ కూడా నేను చేయమని అదే కలర్స్. బట్ అదేంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ పెయింట్ రైడింగ్ కాదు, సిమెంట్ తోటి ప్రొజెక్షన్ ముందుకు వచ్చి ఉంటాయి అక్షరాలు. అది చిన్న వాళ్ళు స్టెన్సిల్ అది పెట్టుకొని చేసేస్తారు, లోకల్గా ఈజీగా దొరుకుతారు. అది రాసేసి దాన్ని చక్కగా బిల్డింగ్ కలర్ ఏంటంటే అది ఎర్ర కూడా కాదు, అక్షరం మీద రాసింది ఆ బిల్డింగ్ కలర్ గ్రీన్ కలర్. అది ఐవరీ కలర్ ఏదైతే ఉందో దానితో అక్షరాలు రాస్తారు. బ్యాక్గ్రౌండ్ ఆ టెర్ర కూడా అలా పెడతారు. లెఫ్ట్ సైడ్ ఈ రాస్తారు, రైట్ సైడ్ ABCD రాస్తారు. ఇది స్టాండర్డ్. ఐ వాంట్ ఆల్ మై నాడు నేడు phase 2 స్కూల్స్ టు లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. కంపల్సరీ ఆర్చ్ పెట్టే తీరాలా. దెర్ ఆర్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఆర్చ్ పెడతామా వద్దా కాదు, పెట్టి తీరాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంప్రెషన్. ఆ స్కూల్ గురించి మొట్టమొదటి ఇంప్రెషన్ చెప్పేది ఇదే. సో ఐ వాంట్ దిస్ ఆర్చ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఓన్లీ ఇన్ దిస్ వే, వేరే రకం కూడా కాదు. ఇంకా వి విల్ షేర్ బెటర్ పిక్చర్స్. ఈ PPTలో ప్రాపర్ మంచి ఫోటో ఒకటి యాడ్ చేసి భగత్ సింగ్ నగర్ ఇంకో 2-3 చెమ్మియాపేట అవన్నీ ఆర్చులు తీసుకొని గోపురం కూడా బాగా చేశారు. సో అవన్నీ ఆర్ట్ ఫొటోస్ తీసుకొని చేయండి, ఫొటోస్ కూడా షేర్ చేయండి. అట్లా సేమ్ స్టైల్ వాడాలి. పైన తెలుగులోనే రాస్తాము. ఓకే, అల్టిమేట్లీ మన మాతృభాష కదా, కాబట్టి తెలుగులోనే ఆ స్కూల్ పేరు రాస్తాము. ఒక సైడ్ ఐ రాస్తాము, ఇంకొక సైడ్ ABCD రాస్తాము. వి గివ్ ఇంపార్టెన్స్ టు ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. రెండు ముఖ్యమే, రెండు కళ్ళు లాంటివి. ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మెయిన్ పాయింట్స్ ఏంటంటే వాటర్ నిలబడకూడదు. SC EWIDC జనార్దన్ రెడ్డి ఉన్నారు, SC RWS ఉన్నారు, ఇతర ఇంజనీర్లు కూడా అందరూ ఉన్నారు. సో దే విల్ ఆల్ స్టార్ట్ దిస్ డీటెయిల్డ్ టెక్నికల్ ప్రెజెంటేషన్ కూడా మీకు చూపిస్తారు. సో అందరూ కూడా ప్లీజ్ పే అటెన్షన్ టు దిస్ ట్రైనింగ్.
and invest in your engineering assistants and HMs. MEOలు you will train your HMs and engineering assistants ని AEని వినియోగిస్తారు. అంతేకాకుండా నర్చర్ ది పేరెంట్ కమిటీస్. ఫ్రాంక్లీ స్పీకింగ్ లాస్ట్ టైం ఐ ఆల్సో హ్యాడ్ మై డౌట్స్ ఫస్ట్ వేస్ లో అరే పేరెంట్ కమిటీస్ చేయగలుగుతారా అని. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే